ఈ కథకి నేను పెట్టిన పేరు అర్ధరాత్రి అశుభం. రవి తన స్నేహితుడి నిఖిల్ యూట్యూబ్ ఛానల్ కోసం ఒక భయానక కథ రాయాలనుకున్నాడు. రాత్రి కమ్ముకొస్తున్న అతను అంచెలంచెలుగా తన ల్యాప్టాప్ ముందు కూర్చుని కథలో మునిగిపోయాడు. గడియారం 11:52 అని చూపిస్తే కానీ అతని దృష్టి ల్యాప్టాప్ నుండి తీయలేదు. అప్పుడే కొద్దిగా రవికి ఆకలి మొదలైంది. కాఫీ తాగితే బాగుంటుందని అనుకున్నాడు. కానీ ఇంత రాత్రి వేళలో ఏ హోటల్ తీసిలేదు. దాంతో రవి ఆన్లైన్లో వెతకడం మొదలుపెట్టాడు. ఇంత రాత్రి వేళలో దాదాపు అన్ని రెస్టారెంట్లు మూసివేశాయి. కానీ అదృష్టం అతని వైపు నిలిచింది. ఓ రెస్టారెంట్ ఇంకా తెరిచి ఉంది. రవి వెంటనే ఆర్డర్ పెట్టాడు. డెలివరీ 15 నిమిషాలని చూపిస్తుండగా అతను అసహనంగా వేచి ఉన్నాడు. ఆ సమయం కంటే ముందే ఇంటి డోర్ బెల్ మోగింది. రవి ఆశ్చర్యపోతూ, కేవలం 5 నిమిషాల క్రితమే ఆర్డర్ చేశాను, ఇదేంటి అర్ధరాత్రి సమయం అవ్వడం వల్ల బహుశా తొందరగా డెలివరీ చేశారేమో అని అనుకున్నాడు. అప్పుడు డెలివరీ బాయ్ ఆర్డర్ ఇచ్చి కొద్దిగా దాహంగా ఉందని రవిని మంచినీళ్ళు అడిగాడు. అప్పుడు రవి అతన్ని లోపలికి పిలిచి మంచినీళ్ళు తేవడానికి కిచెన్లోకి వెళ్ళాడు. రవి నీళ్లు తీసుకొచ్చి డెలివరీ బాయ్కి ఇస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ పోయింది. అప్పుడు రవి ఒక్కసారిగా ఇదేంటి ఇప్పుడు పోయింది కరెంటు అని అన్నాడు. ఇప్పుడు వెంటనే డెలివరీ బాయ్, సార్ నేను వస్తుండగా ఒక విద్యుత్ స్తంభం ఇరిగిపోయింది సార్, బహుశా ఈ రాత్రి అంతా కరెంటు రాదేమో అని అన్నాడు. అదే సమయంలో గాలులు పెరగడం మొదలైంది. ఇంతలో డెలివరీ బాయ్ నీడ క్రమంగా పెరుగుతుంది. అది చూసి రవి ఒక్కసారిగా భయపడ్డాడు. అలాగే ఉన్నట్టుండగా డెలివరీ బాయ్ గోర్లు పెరగటం మొదలైనవి. ఒక్కసారిగా డెలివరీ బాయ్ రూపం 100 ఏళ్ళ వయసుకి మారింది. జుట్టు బాగా పెరుగుతూ కళ్ళు ఎర్రగా భయంకరంగా మారినాయి. అంతే, రవి గుండె జారినంత పనైంది. రవి గట్టిగా అరుచుకుంటూ రూమ్ నుండి బయటికి పరిగెత్తాడు. ఆ దెయ్యం చాలా భయంకరంగా రవి ఆర్డర్ చేసిన ఫుడ్లో అందులోని చికెన్ ముక్కలు తీసుకుని తింటూ వెముకలను ఒకదాని వెనక ఒకటి బయటికి విసురుతుంది. అప్పుడు ఆ దెయ్యం గట్టిగా అరుచుకుంటూ తను 1872 నుండి ఇక్కడ ఉంటున్నాను అని గట్టిగా అరిచింది. ఎవ్వరు నన్ను అడ్డుకోలేరని చెప్పింది. ఇంతలో రవి బయట నుండి చూస్తూ చెమటలు పట్టేసి ఉన్నాడు. ఇంతలో పక్కవారంతా రవి దగ్గరికి వచ్చారు. వచ్చి రవిని ఏం జరిగిందని అడిగారు. రవి జరిగిందంతా వారికి వివరించి భయంతో ఉడుకుతూ అలా చెమటతో తడిచి ఉన్నాడు. రవి గుండె వేగం బయటికి వినిపిస్తుంది. అంతా భయంలో ఉన్నాడు. ఉన్నట్టుండగా చుట్టూ నిశ్శబ్దంగా మారిపోయింది. ఇంతలో మళ్ళీ డోర్ బెల్ మోగింది. అప్పుడు వెంటనే రవి నిద్ర నుంచి లెగిచి ఓహో ఇదంతా కళ అని భయపడ్డాడు. రవి భయంతో ఫుల్లుగా చెమటలు పట్టేసి ఉన్నాడు. అలాగే భయంతో డోర్ తీయడానికి వెళ్ళాడు. అప్పుడు డోర్ తీయగానే డెలివరీ బాయ్, సార్ సారీ సార్ ఫర్ ది లేట్ అని అన్నాడు. అప్పుడు రవిని సార్ ఏమైంది సార్ అని అడిగాడు. అప్పుడు రవి ఒక భయంకరమైన కళ అని చెప్పి ఆర్డర్ తీసుకుని లోపలికి వచ్చాడు. ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఆ రోజు రవి రాసిన కథ ఇదే.